జీవితంలో భయపడుతూ ఉన్నారా? మీ వారే మిమ్మల్ని దోషిగా చూస్తా ఉన్నారా? ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా గందరగోళానికి, భయానికి గురి చేస్తా ఉన్నాయా? అయితే మీ అందరికీ ఒక మంచి విషయం చెప్పడానికి ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. బైబిల్‌లో మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా ఉంది. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఈ యొక్క మాటను మనం గమనిస్తే దావీదు ఎందుకు ధైర్యం తెచ్చుకోవాల్సి వచ్చింది అనంటే, దావీదు సిక్లగు అనేటువంటి ప్రాంతంలో ఉన్నాడు. ఆ సిక్లగ్ అనేటువంటి ప్రాంతంలో అమాయలైకులు అనేటువంటి శత్రువులు వచ్చి దావీదుతో పాటు ఉంటున్నటువంటి 600 మంది సైన్యము యొక్క కుటుంబాలన్నిటిని కూడా చెరబట్టి తీసుకొని వెళ్ళిపోయారు. వారి యొక్క పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు. వారి యొక్క భార్యలను తీసుకొని వెళ్ళిపోయారు. సిక్లగ్‌లో వారికి ఉన్నటువంటి స్థావరాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళు కాల్చి బూడిద చేశారు. అటువంటి పరిస్థితిని దావీదు చూసినప్పుడు దావీదు ఎంతగానో ఏడ్చాడు. శక్తి లేనంతగా దావీదు ఏడ్చాడు. అంత మాత్రమే కాదు, దావీదు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దావీదుకి వ్యతిరేకంగా మారిపోయారు. దావీదునే రాళ్ళతో కొట్టి చంపేయాలని చెప్పి అనుకున్నారు. అటువంటి పరిస్థితిలో దావీదుకి ఎటువంటి ధైర్యం లేనటువంటి పరిస్థితిలో దేవుణ్ణి బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. మన యొక్క జీవితాల్లో కూడా పరిస్థితులన్నీ కూడా మనకి ప్రతికూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ కూడా మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరు కూడా మన అనుకున్నటువంటి వారే మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మనది అనుకున్నది ప్రతి ఒక్కటి కూడా మనం కోల్పోతున్నటువంటి పరిస్థితిలో, ధైర్యము చెడినటువంటి పరిస్థితిలో, గుండె చెదిరినటువంటి పరిస్థితిలో, దేనిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో, దావీదు ఇక్కడ మనకి ఒక మాదిరి చూపిస్తా ఉన్నాడు. దావీదు దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా, అది ఎట్టి పరిస్థితి అయినా సరే, ధైర్యము దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. దేవుణ్ణి బట్టి మనము ధైర్యం తెచ్చుకునేటువంటి వారిగా ఉండాలి. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటే దావీదుని దేవుడు గొప్ప విజయం గుండా తీసుకెళ్ళాడు. ఆ సిక్లగ్‌లో తను కోల్పోయినది యావత్తును కూడా మళ్ళీ తను తిరిగి స్వతంత్రించుకునేలాగా దేవుడు చేశాడు. కాబట్టి దావీదుకు తోడై ఉన్నటువంటి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే దావీదు వలె దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి నీకు వందనాలు. మా యొక్క జీవితంలో అనేకమైనటువంటి స్థితిగతులు మమ్మల్ని భయాందోళనలోకి నెట్టివేస్తుంటుండగా, దావీదు వలె ధైర్యం తెచ్చుకొని, వాటి మీద జయం పొందేటువంటి కృప మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్.